చూస్తున్నారు మక్తల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆగి ఉన్న లారీని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇవాళ మార్నింగ్ పూట ఈ ప్రమాదం జరిగినట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. మక్తల్ రోడ్ మక్తల్ రహదారి పైన కూడా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది ఒక ప్రైవేట్ బస్. అయితే మక్తల్ మండలం బొందలకుంట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక శివమొగ్గ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ కండిషన్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక అతివేగమే కారణమా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు కేసు ఫైల్ చేసి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒకసారి స్క్రీన్ పైన కూడా ఆ యాక్సిడెంట్కి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే ఒక ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఏదైతే బస్కి సంబంధించిన ముందర భాగం బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, కంప్లీట్గా నుజ్జు అయిపోయింది ఆ బస్కి సంబంధించిన ముందర భాగం. అండ్ ఆల్సో అక్కడ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కండిషన్ ప్రజెంట్ సీరియస్గా ఉన్నట్టు చెప్తున్నారు. లారీ హైవే పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని కండిషన్ ప్రజెంట్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ బస్ కండిషన్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది యాక్సిడెంట్ అనేది ఏ రేంజ్లో జరిగిందో. ఎందుకంటే బస్సు ముందర భాగం అంతా కూడా కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. డ్రైవర్ సీట్ వరకు కూడా వెహికల్ అంతా కూడా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. సో అక్కడ ప్రజెంట్ ఆ డ్రైవర్ పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నారో అందులో 18 మందికి తీవ్ర గాయాలు అయినట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ బస్సు డ్రైవర్ కండిషన్ సీరియస్గా ఉంది. అయితే ఈ ప్రమాదం నిద్రమత్తు వల్ల జరిగిందా లేదా ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిందా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రీసెంట్ డేస్లో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ మనం తరచుగా చూస్తున్నాము. ఒక 1 వీక్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే ఒక ఆగి ఉన్న లారీని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ కూడా సేమ్ ఇలానే ఢీకొట్టింది. ఇవాళ అది గడవక ముందే మరో యాక్సిడెంట్ ఇవాళ చోటు చేసుకుంది. అయితే ఇందులో బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళల్లో 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే కర్ణాటక శివమొగ్గ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మక్తల్ మండలం దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో డ్రైవర్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు. అండ్ చాలా మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఏంటి ఈ యాక్సిడెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శంకర్? ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గానికి సంబంధించి జాతీయ రహదారి 165 దగ్గర బొందలకుంట దగ్గర కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక శివమొగ్గ నుండి బయలుదేరినటువంటి దుర్గాంబ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు తెల్లవారుజామున అదే జాతీయ రహదారిపై వెళ్తుండగా పక్కనే ఆగి ఉన్నటువంటి లారీని వేగంతో వచ్చి ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో దాదాపు 30 మంది దాకా ప్రయాణం చేస్తున్నట్టు చేస్తుంది. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి పెద్ద ఎత్తున గాయాలు కావడంతో పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కూడా వారిని రాయచూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా ప్రమాదం చోటు చేసుకోవడంతో అది తెల్లవారుజామున కావడంతో ఒక్కసారిగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఆహాకారాలు చేస్తూ పూర్తిగా ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున బస్ డ్యామేజ్ తో పాటు దాంట్లో ఉన్నటువంటి వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. తలలకు కాళ్ళు చేతులు విరగడం ఇదంతా కూడా ఒక్కసారిగా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఎవరికి ఎలాంటి అంటే చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున గాయాలైతే వారిని తీవ్రంగా కలిచివేసినని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రమాదంతో ఒక్కసారిగా పోలీసులు అదే విధంగా పక్కనే ఉన్నటువంటి స్థానికులు కూడా గమనించి వెంటనే అందులో చిక్కుకున్నటువంటి వారిని ఉటావుటిని బయటికి తీయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమ చికిత్స అనంతరం అక్కడికి తరలించారు. మొత్తంగా చూస్తే దుర్గాంబ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఓల్వో బస్సు మొత్తంగా ఇది శివమొగ్గ నుండి రాత్రి బయలుదేరింది. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా ప్రమాదానికి కారణాలు ఏవై ఉంటాయనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆగి ఉన్నటువంటి లారీ అది రోడ్డుపై ఆగి ఉందా లేదంటే సైడ్ లో
బ్రేక్ చేసి పార్క్ చేసి ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా పోలీసుల ఎంక్వైరీలు అయితే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 30 మందిలో 19 మందికి గాయాలు కాగా మిగతా వారికి చిన్న చితక గాయాలు కూడా అయ్యాయి. వారిని కూడా ప్రథమ చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించారు. వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మేజర్ డ్యామేజ్ గా అంటే ఎవరైతే దాంట్లో ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారుజామున కావడం ఆ ప్రమాదాన్ని వారు ముందుగా గుర్తించలేకపోవడం, పూర్తిగా నిద్రలో ఉండడంతో ఒక్కసారిగా బస్సు గట్టి కుదుపుకు గురి కావడంతో తీవ్రంగా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అయితే పూర్తిగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఓలో బస్సుల్లో చాలా చోట్ల కూడా మితిమీరిన వేగం కావచ్చు, అదే విధంగా అర్ధరాత్రి వేళలో కాస్త డ్రైవర్లు కూడా నిద్రకు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడా లేదంటే డ్రైవర్ నిద్రమత్తు కారణం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రజెంట్ అయితే ఆ ప్రభుత్వ ఆసుపత్రి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులంతా కూడా పూర్తిగా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ నుంచి ఎవరికైతే మెరుగైన వైద్యం అవసరం ఉంటుందో వారిని రాయచూరుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటకకు సంబంధించినటువంటి బస్సు అదేవిధంగా లారీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రమాదంలో దాదాపు 19 మంది గాయపడ్డారు. దాంట్లో ఒక 4 మాత్రం కాస్త తీవ్రంగా గాయాలైనటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. మక్తల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇందులో 19 మందికి గాయాలయ్యాయి. అయితే అందులో డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రజెంట్ ఆ డ్రైవర్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 4 కూడా కాస్త ఎక్కువగా గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే ఆగి ఉన్న లారీని కర్ణాటకకి చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ ఓల్వో బస్ వెనుక నుంచి వచ్చి లారీని ఢీకొట్టింది. ఆ ఘటనలో మనం బిట్టివి స్క్రీన్ పైన చూసే విజువల్స్లో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత డ్యామేజ్ జరిగిందో. అక్కడ డ్రైవర్ సీట్ దగ్గర కూడా కంప్లీట్గా అంతా నుజ్జు అయిపోయింది. సో దీంతో అక్కడ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరో 18 మందికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సో వెంటనే అక్కడ ఈ ఘటన చోటు చేసుకోగానే వెంటనే అక్కడ ఉన్న హైవే సిబ్బంది కూడా క్షతగాత్రులను అక్కడే ఉన్న మక్తల్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే కర్ణాటక శివమొగ్గ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆగి ఉన్న లారీకి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీని వెనుక కారణం ఏంటి? అతివేగమా లేదా నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందా లేదా లారీ డ్రైవర్ తరపు నుంచి లేదా లారీ ఆగి ఉన్న ఆ పొజిషన్ అయితే ఉందో అదేమన్నా దాంట్లో ఏమన్నా తప్పు ఉందా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు కేసు ఫైల్ చేసి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.